ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ లలిత సహస్రనామం పారాయణంలో చివరి వీడియో అనుకుంటున్నా. అది 179, 180, 181 శ్లోకాలు అలాగే వాసుకుందాం. ఇప్పుడు 179వ శ్లోకం నేర్చుకుందాం. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి. దశముద్ర సమారాధ్య అనగా 10 రకముల ముద్రలచే ఆరాధింపబడునది. త్రిపుర అనగా త్రిపుర సుందరి. శ్రీవశంకరి అనగా సంపదలను వశము చేయునది. జ్ఞానముద్ర అనగా బొటను వ్రేలును చూపుడు వేలుతో కలిపి 3 వేళ్లను నిటారుగా ఉంచుట జ్ఞానముద్ర. జ్ఞానగమ్య అనగా జ్ఞానముచే చేరదగినది. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి అనగా జ్ఞానముచే తెలియబడు స్వరూపము కలిగినది. ఇప్పుడు మనం లలిత సహస్రనామంలో 180 శ్లోకం నేర్చుకుందాం. యోని ముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. యోని ముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. యోని ముద్ర అనగా యోగ ముద్రలలో ఒకటి. త్రికండేసి అనగా 3 ఖండములకు అధికారిని. త్రిగుణాంబ అనగా త్రిగుణ అనగా 3 గుణములు కలిగినది. అంబ అనగా అమ్మ. త్రికోణగా అనగా త్రికోణమునందు ఉండునది. అనగాద్భుత చారిత్ర అనగా పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది. వాంఛితార్థ ప్రదాయిని అనగా కోరిన కోర్కెలు తీర్చునది. ఇప్పుడు 181వ శ్లోకంలోకి వచ్చేసాం. అభ్యాసాతి సేయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక. అభ్యాసాతి సేయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. అభ్యాసాతి సేయజ్ఞాత అనగా అభ్యాసము చేసిన కొలది బోధపడునది. షడద్వాతీత రూపిణి అనగా 6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది. అవ్యాజ కరుణామూర్తి అనగా ప్రతిఫలాపేక్షిని కరుణ కలిగినది. రజ్ఞానద్వాంత అంధకారమును తొలగించినది అని అర్థం. ఈరోజు మనం లలిత సహస్రనామంలో 179, 180, 181 శ్లోకంలో నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో తర్వాత కలుద్దాం.